చాట్ జీపీటీ వాడండి 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 విచ్చలవిడిగా వాడండి ఎంతంటే అంత వాడండి అంటున్నాం కదా. మరి చాట్ జీపీటీ ప్రో 20,000 అండి, నెలకి 20,000. పోనీ చాట్ జీపీటీ ప్లస్ అయినా వాడదామంటే అదేమో 2,000 నెలకి. ఈ బాధ ఉందండి. అంటే ఒకటి అరా వాడేవాళ్ళు పర్లేదు, కానీ ఎక్కువ ఇమేజ్ జనరేషన్ కావాలి, ఫైల్స్ కావాలి, అనాలిటిక్స్ కావాలి, ఎన్ని కావాలంటే అన్ని క్వశ్చన్స్ అడిగి ఎంత కావాలంటే అంత లాక్కోవాలి చాట్ జీపీటీ నుంచి అండి అనుకునే వాళ్ళకి ఇది కొద్దిగా ఇబ్బందికరం ఉంది కదా. 399 రూపాయలతో ఒక ప్లాన్ తీసుకొచ్చిందండి. ఈ 399తో 1x 2x కాదండి 10x అవుతుంది. అంటే 10 రెట్లు ఎక్కువ వాడుకోవచ్చు అని చెప్తున్నారండి. అంటే ఇప్పుడు హోంవర్క్ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి, కోడింగ్ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి, చీటికి మాటికి చిన్న చిన్న క్వశ్చన్స్ అండి. అంటే అది మెడిసిన్ ఒరిజినలా కాదా అది కూడా చెప్పేస్తుంది. ఏదైనా ఒక ప్రొఫైల్ ఒరిజినలా కాదా అది కూడా చెప్పేస్తుంది. ఒక ఆఫర్ లెటర్ వచ్చింది అనుకోండి, దాన్ని స్కాన్ చేసి పెట్టినా కానీ చెప్పేస్తుంది, అనాలిసిస్ చేసేస్తుంది. ఇలాగా అక్కడ ఇక్కడ ఏముంది, అన్ని చోట్ల వాడుతున్నారు కదా. సో నా సలహా ఏంటంటే వాడండి, ఏఐని ఎంత అంటే అంత వాడండి. అలాగని పూర్తిగా దాని మీద డిపెండ్ అయిపోవద్దు. మన బుర్ర వాడాల్సిన చోట వాడుతూ దాని నుంచి ఎంతవరకు లాక్కోగలం, అంటే కంప్యూటర్స్ని ఎంతవరకు వాడుతున్నాం ఒకప్పుడు గుర్తుంచుకోండి. అలాగే ఇప్పుడు ఏఐని ఆ రేంజ్లో వాడండి. అయితే అప్డేట్ ఏంటంటే ప్లస్ అండి. పర్వాలేదు, నెలకు 400 పెట్టుకోగలను అనుకునే వాళ్ళు ఇలాంటి వాటి గురించి ఆలోచించవద్దు. ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే భూముల మీద, పొలాల మీద, ఇళ్ల మీద, బంగారం మీద అనుకుంటారు కదా, మ్యూచువల్ ఫండ్స్, షేర్స్. కాదండి, మన మీద మనం పెట్టుకునేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఫిట్నెస్ అండ్ హెల్త్ మీద పెట్టుకోండి, అలాగే ఇలాంటి టూల్స్ మీద పెట్టండి దయచేసి. మరీ ఫ్రీగా అనేసరికి తెలుసు కదా, ఏదో వాడుతూ ఉంటాం. అదే కొంటే ఇంకా బాగా వాడతామండి. ఎందుకంటే మన మైండ్ సెట్ తెలుసు కదా, అమ్మ 400 పెట్టుకున్నాం, వేస్ట్ అయిపోతుందేమో, వేస్ట్ అవ్వడానికి వీలు లేదని చెప్పి గట్టిగా వాడతాం. మరి ఆ వాడేటప్పుడు అది మాత్రం చెక్ చేసుకోండి. అనవసరమైన విషయాల్లోకి పోకుండా ప్రొడక్టివిటీ మీద దృష్టి పెట్టండి, మీ స్కిల్ ఇంప్రూవ్ చేసుకునే విషయాల మీద దృష్టి పెట్టండి. అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అది కూడా చెప్పండి. త్వరలోనే ప్రాంప్టింగ్ కూడా, అంటే ఒక్కొక్క అంశం మీద ప్రాంప్టింగ్ ఎలా ఇస్తే బాగుంటుంది, ఎలా ఇస్తున్నారు, ఏవేవి సక్సెస్ మోడల్స్ ఉన్నాయి అనేది కూడా నేను 1 by 1 డిస్కస్ చేస్తూ ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి. మరి ఫాలో అయితేనే ఇవన్నీ వస్తాయి. ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.